నమస్తే అండి. మేము గుంటూరు జిల్లా దొడ్డేరు గ్రామం నుంచి వచ్చాము. మా బాబుకి చిన్నప్పుడు నత్తి లేదండి. 3 years నుంచి నత్తి స్టార్ట్ అయింది. చాలా హాస్పిటల్ తిరిగాము. ఎందుకు అలా వచ్చిందంటే అది కారణం తెలియదండి, వస్తుంది అంటున్నారు. టెస్టులు చేస్తున్నారు, తగ్గుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది వయసు పెరిగే కొద్దీ తగ్గుద్ది అని చెప్తున్నారు. కొంతమంది తగ్గదు, ఇంకా అది దానికి మెడిసిన్ లేదని చెప్తున్నారు. చాలా చోట్ల తిరిగాం, దగ్గర 3 years నుంచి చాలా హాస్పిటల్ తిరిగాం. వెళ్ళినప్పుడు టెస్టులు రాస్తారు, ఏవో పిచ్చి పిచ్చి మెడిసిన్ రాస్తారు, స్టెరాయిడ్స్ కూడా రాస్తారు మొన్న అయితే. ఇంకా మేము అదంతా విసిగిపోయి యూట్యూబ్లో మేడం గారు ఒక వీడియో చూసి మేడం గారికి కాల్ చేసాము. మేడం గారు వెంటనే మాకు రెస్పాండ్ అయ్యారు. రండి చూసి చెప్తానని చెప్పారండి. వచ్చాము. ఈరోజు బాబుతో దగ్గరగా 1.5 to 2 hours మా బాబు మీదతో మాట్లాడారు. బాబుని అబ్జర్వేషన్లో తీసుకుని ఆయనతో మాట్లాడి ప్రాబ్లం ఏంటి అని అతనితో పర్సనల్గా మాట్లాడి అతనికి ఏ ప్రాబ్లం లేదు, అతను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, మానసికంగా అబ్బాయి కుంగిపోయి ఉన్నాడు, మీరు ఆ అబ్బాయికి ధైర్యం చెప్పాలి, దానికి మెడిసిన్ కన్నా ఫస్ట్ మాటలే పెద్ద మెడిసిన్ అని చెప్పేసి మాకు చాలా ధైర్యం చెప్పారండి. ఆ ధైర్యంతో సగం మాకైతే ఇప్పుడు చాలా నమ్మకం వచ్చింది. ఒక 2-3 monthsలో మా బాబు క్యూర్ అవుతాడని చెప్పేసి మాకు నమ్మకం వచ్చింది. మాలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్స్ చూస్తూ ఆటిజం ప్రాబ్లం అని, కనీసం అది ప్రాబ్లం ఏదో తెలియని పేరెంట్స్ చాలామంది ఉన్నారు మాలాగా. అలా పిల్లలతో బాధపడుతున్న ప్రతి పేరెంట్ దయచేసి ఒక్కసారి ఇక్కడ రండి, వచ్చి మేడం గారితో మాట్లాడండి. మీ బాధ 90% ఇక్కడే తగ్గిపోద్ది. ఎందుకంటే మా అనుభవంతో చెప్తున్నాను. మా బాబు గురించి గత 3 yearsగా మేము ఎంత మెంటల్గా ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతుందో మాకు తెలుసు. ఏ హాస్పిటల్కి వెళ్ళండి, టెస్టులు రాస్తారు, తగ్గుద్దులేండి అంటారు కొంతమంది, ఏం కాదు తగ్గదంటారు కొంతమంది. అలా తిరిగి అలసిపోయి ఉన్నామండి. ఫైనల్గా మాకు చాలా లాంగ్ అయినా మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫుల్ సాటిస్ఫై అయ్యాము ఇక్కడ మేడం గారితో మాట్లాడడం వల్ల. ఒక ధైర్యం వచ్చింది. మా బాబు కూడా చాలా అసలు హాస్పిటల్ అంటే భయపడుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. మాట్లాడితే ఏదేదో టెస్టులు చేస్తున్నారు, ఏదేదో మెడిసిన్ ఇస్తున్నారు, ఇంజక్షన్లు చేస్తున్నారు. అందువల్ల దయచేసి ఒక్కసారి పిల్లల్ని తీసుకుని ఒకసారి రండి, ఒకసారి వస్తే మీకే అర్థం అవుద్ది. ఇంత టైం ఇస్తే అసలు అనుకోలేదండి డాక్టర్ గారు. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 5 minutes మహా అయితే, కనీసం మేము చెప్పేది వాళ్ళు వినరో కూడా తెలియదు, చకచక రాస్తారు, వెళ్ళండి అంటారు. మేడం గారు 2 hours ఉంటుంది మాతో మాట్లాడేసి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే చెప్పలేను. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.